సోప్ ప్రిపరేషన్ కోసం మనకి సోప్ బేస్ అయితే కావాలండి. అండ్ మనకి అలోవెరా అండ్ నీమ్ లీవ్స్ అండ్ కుప్పింటాకు మొత్తం 3 కూడా మొత్తం ఎండబెట్టేసుకోవాలి. ఎండబెట్టుకున్న తర్వాత మనం ఇలా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకొని కొంచెం పౌడర్ లాగా చేసుకోవాలి. సో ఎక్కువ క్వాంటిటీ అయితే పౌడర్ స్మూత్గా వస్తుంది. నేనైతే కొంచెమే ఒక సోప్కి మాత్రమే చేస్తున్నాను. సో కాబట్టి కొంచెమే చేసుకున్నాను. ఈ మిగిలిపోయిన సీవ్ చేసాను కదా, మనం చల్లిచ్చింది మిగిలిపోయింది, అది కూడా వేసుకోవచ్చు. స్క్రబ్బింగ్ లాగా పనికొస్తుంది. లేదు అనుకుంటే పర్వాలేదు. సో నేనైతే 77 గ్రామ్స్ సోప్ బేస్ అయితే తీసుకున్నాను. సో అదైతే చిన్న చిన్న పీసెస్ అయితే మనము కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవడం వల్ల మనకి సోప్ బేస్ అనేది కరిగిస్తాం కదా, ఆ కరిగించేటప్పుడు మనకి ఈజీగా తొందరగా అయిపోతుంది. కరగడం అనేది తొందరగా కరిగిపోతుంది. సో ఇట్లా అయితే మనం చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. బాయిల్ చేసుకోవాలి డబల్ బాయిలర్ మెథడ్లో. సో ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ అనేది మనం బాయిల్ చేసుకోవాలి ఫస్ట్. సో ఈ వాటర్ అనేది బాయిల్ చేసుకున్న తర్వాత బాయిల్ అవుతుంది కదా, మరుగుతున్న తర్వాత పైన గిన్నె పెట్టేసుకుని సోప్ బేస్ అనేది కరుగుతుంది. సో ఈలోపు మనం విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది ఒకటి వేసుకుందాం. సో ఒక 2 to 3 డ్రాప్స్ అనేది కోకోనట్ ఆయిల్ అండ్ పసుపు కొంచెం చిటికెడు అండ్ రోజ్ వాటర్ అనేది యూజ్ చేస్తున్నాను. నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. సో కొంచెం పేస్ట్ చేసుకోవడం కోసం. సో ఇట్లా మనకి అనుగుణంగా ఉండే పేస్ట్ అనేది చేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ అయితే వేయద్దు. సో ఎక్కువ వాటర్ వేస్తే ఏంటంటే మళ్ళీ సోప్ అనేది మెత్తగా వచ్చేసే అవకాశం ఉంటుంది. సో ఇట్లా అయితే మనము బాగా మిక్స్ చేసేసుకోవాలి. సోప్ బేస్లో మిక్స్ చేసుకున్న తర్వాత మనము సోప్ మౌల్లోకి అయితే పోసేసుకోవాలి. సో ఈ సోప్ అనేది మనకి 1 to 2 అవర్స్లో అయితే మనకి రెడీ అయిపోతుంది. సో తర్వాత మనకి కొంచెం గిన్నెకి అంటుకున్న సోప్ అనేది ఉంటుంది కదా, అది కొంచెం మనం తీసుకుని ఫోమ్ అనేది ఎలా వస్తుంది అనేది చెక్ చేసుకుందాము. ఇలా ఫోమ్ అనేది చెక్ చేసుకుంటే నాకు తెలిసి హోమ్మేడ్ సోప్ అనేది మ్యాక్సిమం కొంచెం తక్కువ వస్తుంది. సో ఇప్పుడు ఎలా వస్తుంది అనేది చూపిస్తాను చూడండి. సో ఫోమ్ అయితే నాకు తెలిసి బాగానే వస్తుంది. ఇంకా మనం వాటర్ వేసే కొద్దికి ఇంకా ఫోమ్ అనేది పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. సో నాకైతే బెస్ట్ అనిపించింది, చాలా బాగుంటుంది. అండ్ ఈ సోప్ అనేది మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా తగ్గిస్తుంది. ఎలాంటి ఈ మచ్చలైనా ఎలాంటి స్కిన్ ఇరిటేషన్స్ అయినా సరే ఈజీగా మనకైతే ఈ సోప్ వల్ల అయితే పోతుంది. సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చింది. నేనైతే ఒకసారి ట్రై చేశాను, ఈ సెకండ్ టైం అనమాట. సో చాలా బాగుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ సోప్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. సో నా వీడియో అనేది నచ్చినట్టయితే మీకు లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. ఇలాంటి మంచి వీడియోస్ అనేది నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. సో కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.